భారతదేశంలో ప్రపంచ దేశాల్లో ఉన్న నా ప్రియ సహోదరి సహోదరులకు క్రీస్తు నామములో శుభాభివందనాలు. ఈ రోజు ఒక విషయాన్ని చెప్పడానికి మీ ముందుకు నేను రావడం జరిగింది. రాధా మనోహర్ దాస్ అనే ఒక పాపిస్టోడు, ఒక లుచ్చాగాడు ఇష్టానుసారంగా ప్రభు గురించి మాట్లాడి, యేసుక్రీస్తు గురించి మాట్లాడి, క్రైస్తవ్యం గురించి మాట్లాడి బహిరంగంగానే మాట్లాడుతుంటే కాకినాడ ప్రాంతంలో అతని మీద కేసు నమోదు చేశారు. ఒక పోలీసు ఆయన మాటలు విని సుమోటోగా కేసు పెడితే దాని మీద ఎప్పటికీ కూడా స్పందించి కనీసం అతన్ని అరెస్ట్ చేయకుండా ఉన్న పోలీసు యంత్రాంగానికి మొట్టమొదట మీ అందరికీ చాలా నమస్కారాలండి. మరి ఎవరు మిమ్మల్ని ప్రలోభ పెడుతున్నారో, ఎవరి వల్ల మీరు అలా వెనక్కు తగ్గుతున్నారో తెలియదు. ఎందుకంటే అభినయ్ దర్శన్ అనే ఒక ఆయన ఒక డ్రామా చేసి క్రైస్తవ్యాన్ని హిందుత్వాన్ని గలిబిలి చేసి మతాల మధ్య చిచ్చు పెట్టి గొడవలు రేపుతాడని, అల్లర్లు రేపుతాడని మీరు అన్నారు. మంచిది. 24 గంటల్లో ఆ కేసును ఛేదించి ఆయన తీసుకెళ్లి అరెస్ట్ చేసి రిమాండ్ పెట్టేశారు. క్రైస్తవులందరూ కూడా దాన్ని సమర్థించారు. ఆయన చేసిన పనిని వ్యతిరేకించారు. పోలీసు వారిని అప్రిషియేట్ చేశారు. 24 గంటల్లో అంత చక్కగా, చాకచక్యంగా, నైపుణ్యంతో, జ్ఞానంతో, మీ యొక్క తెలివితేటలతో, మీ యొక్క అధికారంతో, మీ ఇన్వెస్టిగేషన్లో ఎంత చక్కగా 24 గంటల్లో అభినయ్ దర్శన్ని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించగలిగారు. సూపర్. హ్యాట్స్ ఆఫ్ సార్ మీ అందరికీ, పోలీసు వారికి. ఇందుని బట్టి నేను చాలా సంతోషిస్తున్నాను. మరి అదే స్పీడు, అదే చొరవ, అదే ఇన్వెస్టిగేషన్ రాధా మనోహర్ మీద చేసి ఎందుకు మీరు జైల్లో పెట్టలేకపోతున్నారు? ఒకవేళ మీ దగ్గరికి కేసులు వస్తున్నా ఎందుకు ఆయన అరెస్ట్ చేయలేకపోతున్నారు? క్రైస్తవ్యం తరపున నేను అడుగుతా ఉన్నాను. క్రైస్తవులందరి తరపున నా గొంతుతో క్రైస్తవుల గొంతుగా అడుగుతూ ఉన్నాను, ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? ప్రభుని ఎంత మేము నమ్మిన ఆరాధ్య దైవమైన యేసుక్రీస్తుని ఇష్టానుసారంగా మాట్లాడుతుంటే మీరు ఎందుకు ఏమీ అనట్లేదు? ఎందుకు అనలేకపోతున్నారు? పోలీసు శాఖని, పోలీసు వారిని నేను ప్రేమపూర్వకంగా అడుగుతున్నాను. ఎందుకు సార్, ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? ఎవరు మభ్య పెడుతున్నారా? లేకపోతే మీ దగ్గర ఏమైనా కారణాలు కనబడట్లేదా? ఆయన మాట్లాడిన వీడియోస్ నేను ప్లే చేస్తాను. పోనీ ఈ వీడియో చూసైనా ఆయన్ని సుమోటోగా కేసు బుక్ చేసి అరెస్ట్ చేస్తారా? ఈ వీడియో చూపిస్తాను ఏం మాట్లాడాడో. ఇష్టానుసారంగా మాట్లాడుతుంటే అచ్చోసిన ఆంబోతులకు రోడ్డు మీదకి వెళ్ళి ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉంటే ఏం చేయాలి? అంటే క్రైస్తవులు ఏమందరూ కూడా చేతకాలని వాళ్ళు చేతులు ముడుచుకొని ఉన్నారు, వారు ఏమీ చేయలేరు. వారు కేసులు పెడితే మీరేమీ తీసుకోరు. భారతదేశంలో క్రైస్తవులు ఉన్నా లేనట్టే మీ దృష్టికి అంతేనండి. క్రైస్తవుల మీద కేసులు అయితే చాలా స్పీడ్గా పెట్టి అరెస్ట్ చేసేస్తున్నారు. మరి వీళ్ళ మీద కేసులు పెడితే ఎందుకు సార్ అరెస్ట్ చేయట్లేదు? 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పోలీస్ శాఖకి నేను వినతపూర్వకంగా, ప్రేమపూర్వకంగా, వినమ్రంగా, ఒక క్రైస్తవుడిగా, ఒక సామాన్య క్రైస్తవుడిగా, ఒక భారతీయ క్రైస్తవుడిగా నేను అడుగుతా ఉన్నాను. ఏం సార్, ఏమైంది? దీని మీద మీరు ఎవరు స్పందించరా? మీరు స్పందించట్లేదంటే కారణం ఏంటి? మీరు స్పందించట్లేకపోతే నాయకులు స్పందిస్తున్నారు, బీజేపీ నాయకులు స్పందిస్తున్నారు. ఎలాగంటే ఈ లుచ్చ మాట్లాడిన ఈ దాసులు అటువంటి ఏం చేస్తున్నారంటే వారికి కొమ్ము కాస్తారట. ఈ దాసుకి వారు సపోర్ట్ తెలియజేస్తారట. హిందూ సమాజం అంతా ఆయన వెనకాల ఉందంట. ఇది ధర్మం అంటారా? ఇది న్యాయం అంటారా? ఇది చట్టం అంటారా? ఇదేనా రాజ్యాంగంలో? మరి సమన్యాయం అంటే ఇదేనండి? సెక్యులరిజం అంటే ఇదేనా? భిన్నత్వం ఏకత్వం కలిగిన ఈ దేశంలో మరి సగటు జరుగుతున్న ఈ దారుణాలు, ఈ అన్యాయాల మీద కనీసం నోరెత్తి మాట్లాడకుండా ఉన్నారంటే ఇంతకీ మనం భారతదేశంలోనే ఉన్నామా? సెక్యులరిజంలోనే ఉన్నామా? భారత ప్రజలుగా జీవిస్తున్నామా? భారతీయులకు మత స్వేచ్ఛ ఉందా? ఒక మతం మీద విరుచుకుపడి ఎంత ఇష్టానుసారంగా నిర్లజ్జగా రోడ్డు మీద మాట్లాడుతూ అంత భయంకరంగా మాట్లాడుతున్నాడంటే, బైబిల్ వక్రీకరిస్తూ మాట్లాడుతున్నాడంటే, యేసుక్రీస్తు మీద మాట్లాడుతున్నాడంటే ఏం చేస్తున్నట్టు పోలీసు యంత్రాంగం, నాయకులు ఆలోచించండి ఒకసారి. అభినయ్ దర్శన్ అరెస్ట్ చేశారు, మేము కూడా ఇప్పుడు రైటే అంటాం, దాన్ని తప్పు లేదు, అరెస్ట్ చేశారు. ఇంకా అలాంటి వాళ్ళు ఉంటే అరెస్ట్ చేయండి. అలా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ అరెస్ట్ చేయండి, తప్పేవి లేదు. మేము దానికి మీకే సమ్మతి తెలియజేస్తాం, మీకే మద్దతు ఇస్తాం. మరి న్యాయం అనేది ఒక సైడ్ ఉండకూడదు కదండి, బోత్ సైడ్స్ ఉండాలి కదా. ఇటు క్రైస్తవ్యంలో ఏదైనా తప్పు జరిగితే అరెస్ట్ చేసి రిమాండ్కి పంపిస్తున్నారు పాస్టర్లు కానీ, క్రైస్తవులు కానీ. మరి అటుపక్క ఇష్టానుసారంగా మాట్లాడుతున్న వారు, క్రైస్తవుల్ని దూషిస్తున్న వారు, క్రైస్తవులు వ్యతిరేకిస్తున్న వారు, సాక్షాత్ యేసుక్రీస్తునే అవమానపరుస్తున్న వారిని ఏం చేయలేకపోతున్నారేంటి? ఏం జరుగుతుంది? ఏంటికి దీనికి కారణాలు ఏంటి? కనీసం చెప్పండి. కనీసం మరి పోలీసు వారు ఆ రోజు వచ్చి మీడియా ముందుకు వచ్చి ఎలాగైతే అభినయ్ దర్శన్ని అరెస్ట్ చేసి తీసుకెళ్ళాం, చక్కగా కేసు ఛేదించామని మీకు మీడియా మిత్రులు అడిగినప్పుడు చాలా చక్కటి సమాధానాలు చెప్పారు. అందుకోసం మేము కూడా సంతోషిస్తున్నాం, మిమ్మల్ని అభినందిస్తున్నాం. అలాగే రాధా మనోహర్ లాంటి వారిని ఎందుకు అరెస్ట్ చేయలేకపోతున్నారో చెప్పండి. వచ్చి ప్రజలకు తెలియజేయండి, మాకు తెలియజేయండి, ముఖ్యంగా క్రైస్తవ సమాజానికి తెలియజేయండి. మీడియా ముందుకు వచ్చి చెప్పండి ఎందుకు అరెస్ట్ చేయట్లేదు. అరెస్ట్ చేయకపోవడానికి కారణాలు ఏంటి? అరెస్ట్ చేయకపోవడానికి మీ దగ్గర ఏ ఎవిడెన్స్ లేవో చెప్పండి, మేము ఇస్తాం, మేము చూపిస్తాం ఎవిడెన్స్. పోనీ మేము చూపించిన ఎవిడెన్స్ని బట్టి వాడిని అరెస్ట్ చేస్తారా? అలాంటి వాడిని అరెస్ట్ చేస్తారా? ఇందు మూలంగా పోలీస్ శాఖను వినమ్రతతో, విధేయతతో ఒక సగటు భారతీయుడిగా, క్రైస్తవుడిగా నేను అడుగుతున్నా, చేస్తారా అండి? వాడు ఏం చేశాడో చూపిస్తాను మరి.
వాడు ఏం చేస్తాడో ఒకసారి మాట్లాడుకుందాం. టీవీ న్యూస్ వచ్చింది ఏమని, కేసు నమోదైందని, కేసు పెట్టారు ఆయన మీద అని అన్నారు. ఇంతవరకు మరి ఏది కార్యాచరణ? ఎన్ని రోజులు గడిచిపోయింది? కేసు పెట్టారు, సెషన్స్ కూడా చెప్పారు. మరి ఆ కేసు మీద ఎందుకు ఎఫ్ఐఆర్ వేయలేదు, ఎందుకు అరెస్ట్ చేయలేదు? మరి టీవీ మీడియాలో ఏం వచ్చిందో ఒకసారి ఆ టీవీ మీడియాలో మాట్లాడిన ఒక చిన్న మాట, ఏం చెప్పారో ఆ యొక్క అరెస్ట్ గురించి ఒక చిన్న విషయాన్ని చెప్తాను, చూడండి. ధర్మ ప్రచారకుడు రాధా మనోహర్ దాస్ పై కేసు నమోదైంది. ఇతర మతస్థుల మనోభావాల్ని దెబ్బతీసేలా ఆయన మాట్లాడారు అంటూ కేసు ఫైల్ చేశారు. కానిస్టేబుల్ ఇచ్చిన ఫిర్యాదుతో విచారణ జరిపి పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నెల 12న హనుమాన్ శోభాయాత్రలో భక్తాంజనేయ స్వామి ఆలయం దగ్గర రాధా మనోహర్ దాస్ ప్రసంగించారు. అయితే ఈ ప్రసంగంలో ఇతర దేవుళ్లను ఆయన కించపరిచారు అని ఫిర్యాదులో పేర్కొన్నారు కానిస్టేబుల్ శేషారావు. కానిస్టేబుల్ నివేదికతో రంగంలోకి దిగారు పెద్దాపురం పోలీసులు. రాధా మనోహర్ దాస్ పై బిఎన్ఎస్ సెక్షన్స్ 299, 196 కింద కేసులు నమోదు చేశారు. చూశారు కదండి. టీవీ మీడియాలో కూడా వచ్చింది, ఇది సెషన్ వచ్చిందన్నారు, సెషన్లు పెట్టానన్నారు, కేసు నమోదైందన్నారు, అరెస్ట్ మాత్రం అవ్వలేదు. పోనీ అరెస్ట్ అవ్వలేదు ఇంతవరకు, పోనీ ఇంకా మీకు ఏమైనా ఎవిడెన్స్ కోసం ఏమైనా గాలిస్తున్నారా అని అంటే, మరి దాని మీద ఏమైనా కార్యాచరణ చేస్తున్నారా అంటే ఎవరికి ఏం చెప్పట్లేదు. పోనీ కనీసం మీడియా ముందుకు చెప్పట్లేదు. వెరీ గుడ్, పోనీ ఈ యొక్క గోప్యత అని అనుకుందాం. ఈ లోపు మీరు స్పందించకపోతే, పోలీసులు స్పందించకపోతే, పోలీస్ శాఖ స్పందించకపోతే, ఈ లోపు నాయకులు స్పందిస్తున్నారు, ఎలా ఉంటుందో చూద్దాం. బ్రేకింగ్ న్యూస్. హిందూ ధర్మ పరిరక్షణ కోసం పోరాడే రాధా మనోహర్ దాస్ పై కర్నూలులో కేసు నమోదు కావడంపై టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాధా మనోహర్ దాస్ కు హిందువులంతా అండగా ఉంటారు అని, ఆయనను రక్షించుకుంటామన్నారు. అలాగే హిందువులపై, హిందూ దేవతలపై, హిందూ ఆచార వ్యవహారాలపై అవమానకర వ్యాఖ్యలు చేస్తే ఎవరిని వదిలిపెట్టేది లేదు అని హెచ్చరించారు. మనోహర్ స్వామివారు హిందూ సమాజం కోసం అనేక కార్యక్రమాలు చేస్తూ, ప్రవచనాలు ఇస్తూ, హిందువులందరినీ ఐక్యం చేస్తూ ముందుకు పోతున్నటువంటి ఆ స్వామివారి మీద నిన్న కాకినాడ పెద్దాపురం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగింది. స్వామివారికి అండగా పూర్తిగా హిందూ సమాజం మేమందరం ఉన్నాం. ఖచ్చితంగా ఈ కేసులకి, జైలుకి భయపడే ప్రసక్తే లేదు. నేను తొందరలోనే రాష్ట్ర డీజీపీ గారిని కూడా కలవబోతున్నాను. హిందూ దేవుళ్ళపై, దేవతలపై అవహేళనగా, అవమానకరంగా మాట్లాడుతున్నటువంటి పాస్టర్ల మీద, అన్యమతస్థుల మీద కూడా కఠినమైన చర్యలు తీసుకుని వారి మీద కూడా కేసులు నమోదు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాను. పూర్తిగా హిందూ సమాజం మొత్తం రాధా మనోహర్ స్వామి చేస్తున్నటువంటి కార్యక్రమాలకి మేము వారికి అండగా, నీడగా, తోడుగా ఉండాలని చెప్పి మేము భావిస్తున్నాం. రాధా మనోహర్ స్వామి వారు చెప్తున్నటువంటి మాటలకి కొన్ని కోట్ల మంది హిందువులు ప్రభావితమై వారి వెంట నడుస్తున్నారు. అలాంటి వ్యక్తి మీద ఇలా తప్పుడు కేసులు నమోదు చేసి, తప్పుడు ఆరోపణలతో కేసులు నమోదు చేసే విధంగా కొందరు గొర్రెలు ప్రయత్నం చేస్తున్నాయి. ఇది మంచిది కాదు. నేను అన్య మతస్థులకి సీరియస్ గా వార్న్ చేస్తున్నాను. మీరు కానీ హిందూ దేవుళ్ళ జోలికి కానీ, హిందూ మత విశ్వాసాలు అగౌరవపరిచే విధంగా మీరు వ్యవహరిస్తే జరగబో పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఇది మిమ్మల్ని ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. కాబట్టి రాధా మనోహర్ స్వామి వారు మీరు ధైర్యంగా ఉండండి, మేమందరం నీ వెంట నడుస్తున్నాం. చూశారు కదండి, రాధా మనోహర్ దాస్ మీద కేసు పెట్టి రోజులు గడిచిపోతున్నా తన మీద కనీసం చర్యలు తీసుకోవడం కానీ, అరెస్ట్ చేయడం కానీ ఏమీ జరగలేదు. ఈ లోపు పోలీసు వారు స్పందించక ముందే నాయకులు స్పందించారు. ఎవరంటే టీటీడీ మండలంలో ఒక సభ్యుడంట. మరి ఈయన ఏం చెప్తున్నారో ఒకసారి మనం విందాం. ఈ నాయకుడు ఎంత చక్కగా మాట్లాడుతున్నాడంటే, రాధా మనోహర్ దాస్ ఏ తప్పు చేసినా, ఏమున్నా మేము ఆయన వెనకేసుకొని వస్తాం అన్నట్టుగా మాట్లాడుతూ చివరికి గొర్రెలు అని అంటున్నాడు. క్రైస్తవుల్ని చాలా గమనించాలి ఈ మాటనే. ఈయనేమంటున్నాడంటే గొర్రెలు అంటున్నాడు. గొర్రెలంట. తప్పుడు ఆరోపణలతో కేసులు నమోదు చేసే విధంగా కొందరు గొర్రెలు ప్రయత్నం చేస్తున్నాయి. ఏమని చెప్తున్నాడు ఈయన వినండి. ఈయన పేరు భానుప్రకాష్ రెడ్డి. ఈయన ఏమంటున్నాడంటే, చక్కటి మాటలు మాట్లాడుతూ ఎంత చక్కగా మా ఓడు తప్పు చేసినా, మా ఓడు వెధవైనా, మా ఓడు పనికిమాలినోడైనా, మా ఓడు ఎవడైనా అవ్వచ్చు, వాడు ఎంత ఎదవైనా సరే మేము అలాంటి వాళ్ళకి సపోర్ట్ చేస్తామని నాయకుడు మాట్లాడుతున్న మాటను ఒక్కసారి వినండి. స్వామివారు హిందూ సమాజం కోసం అనేక కార్యక్రమాలు చేస్తూ, ప్రవచనాలు ఇస్తూ, హిందువులందరినీ ఐక్యం చేస్తూ ముందుకు పోతున్నటువంటి ఆ స్వామివారి మీద నిన్న కాకినాడ పెద్దాపురం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగింది. స్వామివారికి అండగా పూర్తిగా హిందూ సమాజం మేమందరం ఉన్నాం. ఖచ్చితంగా ఈ కేసులకి, జైలుకి
భయపడే ప్రసక్తే లేదు. నేను తొందరలోనే రాష్ట్ర డీజీపీ గారిని కూడా కలవబోతున్నాను. హిందూ దేవుళ్ళపై, దేవతలపై అవహేళనగా, అవమానకరంగా మాట్లాడుతున్నటువంటి పాస్టర్ల మీద, అన్యమతస్థుల మీద కూడా కఠినమైన చర్యలు తీసుకుని వారి మీద కేసులు నమోదు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాను. పూర్తిగా హిందూ సమాజం మొత్తం రాధా మనోహర్ స్వామి చేస్తున్నటువంటి కార్యక్రమాలకి మేము వారికి అండగా, నీడగా, తోడుగా ఉండాలని చెప్పి మేము భావిస్తున్నాం. రాధా మనోహర్ స్వామి వారు చెప్తున్నటువంటి మాటలకి కొన్ని కోట్ల మంది హిందువులు ప్రభావితమై వారి వెంట నడుస్తున్నారు. అలాంటి వ్యక్తి మీద ఇలా తప్పుడు కేసులు నమోదు చేసి, తప్పుడు ఆరోపణలతో కేసులు నమోదు చేసే విధంగా కొందరు గొర్రెలు ప్రయత్నం చేస్తున్నాయి. ఇది మంచిది కాదు. నేను అన్య మతస్థులకి సీరియస్ గా వార్న్ చేస్తున్నాను. మీరు కానీ హిందూ దేవుళ్ళ జోలికి కానీ, హిందూ మత విశ్వాసాలు అగౌరవపరిచే విధంగా మీరు వ్యవహరిస్తే జరగబో పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఇది మిమ్మల్ని ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. కాబట్టి రాధా మనోహర్ స్వామి వారు మీరు ధైర్యంగా ఉండండి. మేమందరం మీ వెంట నడుస్తున్నాం. విన్నారు కదా? ఏమండి భానుప్రకాష్ రెడ్డి గారు, ఇదేనేటండి మీ ధర్మం? నాకు అర్థం కాదు. మరి ఇదేం ధర్మమో? మరి ధర్మం అంటే ఎలా ఉండాలంటే చాలా ఖచ్చితంగా ఉండాలి. తమ్ముడు తన వాడైనా, మీరే చెప్తారు కదా, తప్పు చేస్తే తమ్ముడు తన వాడైనా మా ధర్మం మాత్రం శిక్షిస్తుందని. ఈ పనికిమాలుడు ఇన్ని మాటలు మాట్లాడుతున్నా, క్రైస్తవ్యం మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నా, ధర్మ పరిరక్షకుడు స్వామి అని మీరే పేరు పెట్టారు. చివరికి మమ్మల్ని గొర్రెలు అంటారా? గొర్రెలు ఎవరో కేసు పెట్టారు. క్రైస్తవులు, పాస్టర్లు జాగ్రత్తగా ఉండండి, ఎవరిని విడిచిపెట్టండి మీరు అన్నారు. మంచిదే సార్. మీరు ముందు క్రైస్తవులు అనే ముందు ఎవరిని అనాలంటే ఈ రాధా మనోహర్ ఏమన్నాడో మీరు విన్న తర్వాత కూడా ఇదే స్టేట్మెంట్ మీరు ఇవ్వగలరా? ఆయన ఏమన్నాడో మీ స్టేట్మెంట్ ఏదైతే ఇచ్చారో, మీరు మీడియా ముందుకు వచ్చి ఏదైతే మాట్లాడారో అందరూ విన్నారు. అందులోని క్రైస్తవులను గొర్రెలు అంటున్నారు. సార్ మాట్లాడాలంటే ఎంతసేపు సార్? మాట్లాడాలంటే, తిరిగి మాట్లాడాలంటే మేము అనలేం. కానీ అలాగా మీ అందరినీ కూడా పనికిరాని, బుర్రలేని, బుర్ర తక్కువ బర్రెలు అని మేము అనగలం. కానీ అనం సార్, అలాగా మా క్రైస్తవ్యం అది నేర్పించలేదు. అసలు మీకు ఏమీ తెలియదు, మీరు ఒక అమాయక బర్రెలు అని మేము అనగలం సార్. కానీ మా క్రైస్తవ్యం అలా ఒప్పుకోదు సార్. కానీ మీరు ఏంటంటే గొర్రెలు అని అన్నారు. సరే, మేము గొర్రెలం కాబట్టి చాలా మంచిగా, గొర్రెలు అంటే అంతే కదా, మీరే అన్నారు శాంతంగా ఉండేవే కదా సార్, ఏం వైలెన్స్ చేసినవి కాదు కదా గొర్రెలు అంటే. మీరే అన్నారు బాగుంది, వైలెన్స్ ఏం సృష్టించవు కదా, మేము గొర్రెల్లాగా శాంతంగానే బతుకుతున్నా. రచ్చగొడుతున్నది ఎవరు? మీ మాటను బట్టి మాట్లాడుతున్నాను. రచ్చగొడుతుంది ఎవరు? మీరు కదా. రాధా మనోహర్ దాస్ ఏం మాట్లాడాడు యేసు ప్రభు గురించి ఒక్కసారి మీకు వినిపిస్తాను, జాగ్రత్తగా వినాలి. ఏమన్నాడో ఒకసారి వినండి. యేసుక్రీస్తుని ఎంత దారుణంగా అవమానించి, ఎంత భయంకరంగా మాట్లాడుతున్నాడే అరెస్ట్ చేయకుండా, వాడికి మరలా మీలాంటి వాళ్ళు కొమ్ము కాస్తూ, వాడిని నోరుమూయమని చెప్పకుండా, వాడు ఆడింది తప్పని ఖండించకుండా మీలాంటి వాళ్ళు సపోర్ట్ చేస్తుంటే ఏమనాలి? అసలు ఏం మాట్లాడాడు రాధా మనోహర్ వినండి. ఏం మాట్లాడాడు యేసు ప్రభు కోసం వినండి. గౌరవం ఉంది కానీ నువ్వు అనుకునే వాడి పేరు చెప్పు. వాడి పేరు ఏం పేరు? వాడి పేరు చెప్పు నానా. నువ్వు దేవుడు అనుకున్నావు కదా, నువ్వు దేవుడు అనుకున్న వాడి పేరు చెప్పు. వాడి పేరు ఏంటి అది అడిగాను చెప్పు. ఇక్కడ చూడండి, విచ్చలవిడిగా మాట్లాడతాడు. ఇక వాడి పేరు ఏం పేరు? వాడి పేరు ఏం పేరు? నువ్వు దేవుడు అనుకో. మూర్ఖుడా, అడిగిన దానికి చెప్పు. అడిగిన దానికి చెప్పు. అడిగిన దానికి చెప్పు. వేస్ట్ ఫెలో నాయనా. మీ నాన్న మల్లేశ్వరరావు, నువ్వు ఎక్కడ వాళ్ళకి పుట్టావు? ఏసి ఎవడికి పుట్టాడో తెలుసా? వాడికి 4 నాన్నలో తెలుసా? మేరీ ప్యాంతర్తో పడుకుంటాడు పుట్టాడు తెలుసా? ఆడి పేరు చెప్పలేకపోయాడు. యేసు చవట ఆడు ఎవడో పుట్టాడు తెలియదు. ఆ నాన్న పేరు చెప్పగలవా నువ్వు? విన్నారు కదా ఏం మాట్లాడాడు? ఏరా రాధా మనోహర్ దాస్ చెప్పండి. భానుప్రకాష్ గారు, భానుప్రకాష్ రెడ్డి గారు చెప్పండి, ఏం మాట్లాడారు రాధా మనోహర్ దాస్? చూసారా? మేము నమ్మిన యేసుక్రీస్తుని వాడు వీడు అని మాట్లాడుతూ, యేసు ప్రభుకి 4 తండ్రులు ఉన్నారని, మరియమ్మ వెళ్ళి పాంతర్తో పడుకుంటే యేసు ప్రభు పుట్టాడని అన్నారు కదా. అదే మాట మీ రాముడి కోసం, కృష్ణుడి కోసం, మీ దేవతల కోసం, మీ దేవుళ్ళ కోసం అంటే జీర్ణించుకునే దమ్ము మీకుందా? ఉందా అనమంటారా? ఎవిడెన్స్ లేకుండా మీరు అన్నారు. మీ పుస్తకాల్లో, మీ గ్రంథాల్లో ఎవడకు పుట్టాడో చూపించమంటారా? తట్టుకునే దమ్ము మీకుందా? భానుప్రకాష్ రెడ్డి గారు, మీలాంటి వాళ్ళు అందరికీ ఉందా? ఎరా రాధా మనోహర్ నీకుందా? దమ్ముందా? ఇదే మాటను బేస్ చేసుకొని బైబిల్లో ఇలా లేదని చూపిస్తేనే మీ యొక్క దేవుళ్ళో, దేవతల పుట్టుకలు జిగుప్సాకరంగా ఉన్నటువంటి మీ గ్రంథాల నుంచి తీసి చూపిస్తే తట్టుకొని గుండెతో తట్టుకోగలరా అని మేము అలా చేయట్లేదు. న్యాయబద్ధంగా ఉన్నాం. అలాగే మీలాగే అగ్రెసివ్గా మాట్లాడే విధానం మాకు రాదని అనుకోకండి. నాకు చాలా బాగొచ్చు. మీ అందరికీ ఒక మరీ మామూలుగా దెబ్బకి బుర్రంతా వేడెక్కించగలను.
దేంతో కాదు, నేను ఉత్తినే మాట్లాడను, ఎవిడెన్స్ లేకుండా ఏదో నోటుకు వచ్చినట్టు మాట్లాడండి, మీ గ్రంథాలే చూపించి మాట్లాడతాను. తట్టుకునే దమ్ముంటే చెప్పండి. కానీ ఇలాంటివి జరగకూడదని మా క్రైస్తవ సమాజం పెద్దలు మనం చాలా కాముగా ఉండాలి, వారు ఎన్ని చేసినా మనం మరలా ప్రేమపూర్వకంగా ఉండాలని నాకు ఎన్నో మాటలు చెప్పారు. వారందరిని బట్టి నేను చాలా అసలు మీ గురించి అసలు మాట్లాడలేదు, పోనీలే ఎందుకు వీళ్ళ కోసం మాట్లాడడం వేస్ట్ అని నేను వదిలేశాను. కానీ మనం ఎంత తగ్గినా క్రైస్తవ సమాజమా, మీరు అన్నారు కదా క్రైస్తవ సమాజమా, మీతో మాట్లాడుతున్నాను, మనం ఎంత తగ్గినా తగ్గుతున్నారా? ఇలాంటి మాట్లాడారు కదా క్రైస్తవ సమాజమా, ఎలా తీసుకుందాం మనం? యేసుక్రీస్తు తల్లి మరియ గారు పాంతరతో పడుకుంటే యేసుప్రభు పుట్టాడంటే మరి ఏం చేయాలి? కేసు పెడితే ఎందుకు తీసుకోవట్లేదు పోలీసు వారు అడగాలి కదా మనం. క్రైస్తవ పెద్దలారా స్పందించండి, క్రైస్తవ నాయకులారా స్పందించండి. ఒక పనికిమాలోడు యేసుక్రీస్తు మీద ఎన్ని మాట్లాడినా భానుప్రకాష్ రెడ్డి లాంటి వాడు ఒక బీజేపీ నాయకుడు వచ్చి సపోర్ట్ చేస్తూ ఉంటే మనం ఏమైపోతున్నాం? తప్పు చేసిన వాళ్ళ పక్క సపోర్ట్ చేస్తారట. మరి ఒప్పు అయినప్పుడు మనం ఎందుకు ఒక్కటై వీడు తాట తీయకూడదు, దాసుగండి ఎందుకు తాట తీయకూడదు, వాడికి ఎందుకు గుండు గీసులు ఆనేయకూడదు చెప్పండి, చెప్పాలి. మరి వీళ్ళు వదిలేద్దామా ఇంకానా? రెచ్చిపోతూ ఎరా దాసు ఎరా చెప్పు, నువ్వు యేసు ప్రభు తల్లి పాంతరతో పడుకుంటే యేసు ప్రభు పుట్టాడని ఎక్కడరా చూపించు, నువ్వు చూసావు, వెళ్ళి నువ్వు చూసావరా? చెత్త రాసుకెళ్ళి ఇన్ని మాట అంటే ఈ ఒక్క మాట చాలండి లోన్ వేయడానికి. ఇంకెందుకంటే ఏం చూస్తున్నారు, మేనమేషాలు ఏం లెక్కెడుతున్నారు? ఇదిగో నేను ఎవిడెన్స్ ఇచ్చాను, సుమోటోగా కేసు పెట్టి అన్ని లోన్ వేయగలరా? యేసు ప్రభు తండ్రి ఎవడో తెలియదట, 4 తండ్రులట, పాంతరతో మరియమ్మ పడుకుంటే పుట్టాడని చెప్తున్నాడు ఈ రాసుకెళ్ళగాడు. మాట్లాడమంటారా మీ రాముడు కృష్ణుడి కోసం? చెప్పండి, ఎవరెవరికి పుట్టారో, ఎవరెవరు ఏం పుట్టారో పుట్టుకలు తీయమంటారా బయటికి? చెప్పండి. మరి తట్టుకునే దమ్ము మీకుంటే నేను రెడీ. ఆలోచిస్తున్నాను, రచ్చగొట్టొద్దు, మాట్లాడితే చచ్చిపోతారు ఒక్కొక్కడునా. ఏదో 4 ఉన్నారు జై జై అనుకుని ఏదో జెండాలు ఎగరేసిన ద్వారా మాట్లాడడం కాదు. దమ్ముంటే సబ్జెక్ట్ మాట్లాడండి. మీలో ఎవడైనా సరే దమ్ముంటే, మీరు మగాళ్ళు అయితే మాట్లాడి పారిపోవడం కాదు. యేసు ప్రభు పాంతరకు పుట్టాడని నిరూపించరా? నిరూపించు నువ్వు. మీ గ్రంథాలను చూపిస్తాను, యేసు ప్రభు పాంతరకు పుట్టాడని బైబిల్లో లేదు. పరిశుద్ధాత్మ ప్రేరణతో పరలోక దేవుని యొక్క చిత్తం ప్రకారం పుట్టాడని కన్యక గర్భవతి కన్నదని బైబిల్లో ఉంది. మరి నీ గ్రంథాల్లో చూపించమంటావా ఎవరెవరికి పుట్టారో? రాముడు ఎలా పుట్టాడో, కృష్ణుడు ఎలా పుట్టాడో చూపించమంటావా? చూస్తావా? తట్టుకోగలవా? లేదా మీ దేవి దేవతలు ఎలా ఎవడెవడు పుట్టుకలో చూపించమంటావా? దేవవేశ్యలకు ఎవడు పుట్టాడు చూపించమంటావా? అక్రమ సంబంధాలతో ఎవడు పుట్టాడు చూపించమంటావా? మీ గ్రంథాల్లోనే ఏమంటారు చెప్పండి. ఏటి చేత కాక మాకు మాటలు రాక నోరు మూసుకొని ఉన్నాం అనుకుంటున్నారా? భారతదేశ శ్రేయస్సు కోరి భారతీయులందరూ బాగుండాలని, భిన్నత్వం ఏకత్వం కలిగిన ఈ దేశం ప్రపంచం మధ్య అలరారాలని మేము ప్రతిరోజు ప్రార్థిస్తూ మీ అందరూ బాగు కోసం, మీలాంటి దరిద్రుల కోసం కూడా రోజు ప్రార్థన చేస్తాం. రే దాసు, మీలాంటి యదవులు కూడా మారాలని, మీలాంటి వాళ్ళ వల్ల మా భారతదేశం మతమంటల్లో కాలిపోకూడదని మోకరెళ్ళి మీలాంటి యదవుల కోసం కూడా రోజు మేము ప్రార్థన చేస్తాం. సన్నాసి ఇలాంటి యదవ కట్ట ఈ భానుప్రకాష్ రెడ్డి ఆయన వచ్చి ఏం చేస్తాడు? సపోర్ట్ చేస్తాడంటే, సార్ మీకు సిగ్గుందా? ఇదేనా మీ ధర్మం? ఇలాంటి వాడికి మీరు సపోర్ట్ చేస్తారా? అదే మాటలు మేమంటే, మీరు నమ్మిన మీ దైవాల మీద మేమంటే ఇదే మాట మీరు తట్టుకునే దమ్ము మీకుందా? ఏం మాట్లాడుతున్నారు అర్థమవుతుందా? మాకు మండుతుంది. మాకు కూడా మీరు వచ్చి నిర్లజ్జగా వచ్చి మాట్లాడుతున్నారు. ఇలాంటి యాదవులకి మేము సపోర్ట్ చేస్తామని భయం లేకుండా మీరు మాట్లాడుతున్నప్పుడు నిజం మాట్లాడడానికి మాకెందుకు భయం ఉండాలి? మీకంత మీడియా స్వేచ్ఛ ఉన్నప్పుడు మీ అధికారాలు అడ్డు పెట్టుకుని ఎవరినైనా తొంగలో తొక్కేయాలని, ఎవరి నెత్తి మీద ఎక్కేయాలని మీరు అనుకుంటున్నప్పుడు భారతీయులుగా మేమెందుకు భయపడాలి? సత్యాన్ని చెప్పడానికి మాకున్న మత స్వేచ్ఛలో మేము నిజాన్ని మాట్లాడడానికి మేమెందుకు భయపడాలి? మీకే మత స్వేచ్ఛ ఉందా? మీరే మతాన్ని అవలంబిస్తున్నారా? మీదే ఈ దేశమా? మేమందరం ఏమైపోవాలి? మరి మైనారిటీస్ అంటే అంత చిన్న చూపా? క్రైస్తవులు అంటే అంత చిన్న చూపా? యేసుక్రీస్తుని పాంతరతో మరియమ్మ పడుకుంటూ పుట్టాడని అనడానికి నా కొడుక్కి ఎంత ధైర్యం ఉండాలి? ఈ గాడిద కొడుక్కి ఎంత ధైర్యం ఉండాలి? ఏట్రా అనుకుంటున్నారు మీరు అందరూనా? చేత కాకుంటున్నావు అని అనుకుంటున్నారా? రైట్, కాసుకోండి. అయితే మరలా స్టార్ట్ చేస్తాను. హనీ జాన్సన్, తట్టుకునే దమ్ము మీకుంటే ఎక్కడితో ఆపకపోయారా అని మళ్ళా చెప్తున్నాను. మీ అందరికీ ప్రేమపూర్వకంగా ఈయన్ని అరెస్ట్ చేయకపోయారా? ఈడు మాట్లాడుతున్న ఈ మాటలకి సూపర్ కౌంటర్లు చేస్తాను. ఇంకా వీరి గ్రంథాల్లో ఎవడకు పుట్టాడో మొత్తం చూపిస్తాను. యేసు ప్రభు పరిశుద్ధతని బైబిల్ నుంచే చూపిస్తాను. చూసుకోండి. ఇలాగ మీరు వాడిని అలాగే అచ్చోసిన ఆంబోతులాగా ఇటు హిందూ సమాజం కానీ అటు పోలీసు వారు కానీ వదిలేశారనుకోండి, మరి వారికి ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలో, ఎలా బుద్ధి చెప్పాలో సోషల్ మీడియాలో వారి గ్రంథాల నుంచే నేను చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. ఏమంటారు? ఇది న్యాయమే కదా? నేనేమంటాను? నన్ను బూతులు తిట్టను, అన్ని అవమానించను, వారి గ్రంథాలు ఏమని అవే ఇప్పి చదువుతాను. ఎవరు నేను అవమానించను, విప్పి చదువుతాను అంతే. ఎవరికి పుట్టారో తెలిసిపోతుంది. ఏమంటారు?
భానుప్రకాష్ రెడ్డి గారు హిందువులు చాలా మంచోళ్ళు, వారిని రెచ్చగొట్టి ఏంటి పార్టీ అంటే దేనికి సంబంధించిందండి? హిందుత్వానికా? అంటే భారతీయులందరూ భిన్నత్వం ఏకత్వం కలిగిన దేశం అంటే ఇదంతా పక్క తోసారా? రాజ్యాంగాన్ని పక్కన పెట్టేశారా? అన్ని పక్కన పెట్టేసి బీజేపీ నాయకుడు అయినటువంటి ఈయన ఏం మాట్లాడుతున్నాడు అంటే, రాధా మనోహర్ స్వామి ఏమి స్వామి ఒక్కడు మీకు కనిపించాడా? మీ నియోజకవర్గంలోనో లేకపోతే మీరుండే పరిధిలోనో మీ పరిసరాల్లో ఇంకెవరు కనిపించలేదా? క్రైస్తవులు, ముస్లింస్ ఎవరు కనిపించలేదా? మిగతా ఇతరత్ర మతాల వారు మీకు కనిపించలేదు? కేవలం మీ పార్టీ మతతత్వ పార్టీ అయినా, మతానికి సంబంధించిందేనా? ఇది ఎక్కడ రాజకీయం సార్? ఇది ఎక్కడ న్యాయం అండి? ఇది ఎక్కడ మరి రాజ్యాంగాన్ని అవలంబించడం అండి? ఒక నాయకుడు ఒక మతానికి కొమ్ము కాయడం ఏంటంటే ఇది రాజ్యాంగ విరుద్ధం కాదా? ఇదేనా రాజ్యాంగ ధర్మం అంటే? పోనీ ఇదేనా మీరు నమ్ముకున్న ధర్మం అంటే? వాడు తప్పు చేస్తే తప్పు అని చెప్పకుండా వాడిని సమర్థించడానికి నేను ముందుకు వచ్చానంటారా? అది మీదేం ధర్మం సార్? అసలు దాని ధర్మం అంటారా? అధర్మం అంటారా? అది న్యాయం అంటారా? అన్యాయం అంటారా? అది సక్రమం అంటారా? అక్రమం అంటారా? అది పద్ధతి అంటారా? లేకపోతే అది పాడంటారా? చెప్పండి. ఏం మాట్లాడుతున్నారండి మీరు? మీ మీద నాకేం కోపం లేదు, మీకోసం కూడా ప్రార్థన చేస్తాను. ఎందుకు సార్ అలాంటి వాడికి కాపు కాస్తున్నారు, కొమ్ము కాస్తున్నారు? మీరు యేసుక్రీస్తుని ఏమన్నాడు విన్నారు కదండి. అది తిరిగి ఆ మాటలు మేము అంటే మీరు తట్టుకోగలరా? మరలా అదే అడుగుతున్నాను నేను. మీ కోపం వచ్చేస్తే దాన్ని అరెస్ట్ చేసేయండి అంటారు. ఆల్రెడీ నన్ను అరెస్ట్ చేశారు, ఆయన అరెస్ట్ చేసేయండి, ఆయన లోన్ వేసేయండి అని అంటారు కదా. ఏం మీకున్న మనోభావాలు మాకు ఉండవా? మీలాగే మరి ధర్మం అని మీరు పేరు పెట్టుకున్నారు, మరి మాకు మా ధర్మం ఉండదా? మీకు మీ మార్గం ఉన్నప్పుడు మాకు మా మార్గం ఉండదు. మీకు మీ దేవుళ్ళు ఉన్నప్పుడు యేసుక్రీస్తు మా దేవుడు కాదా? మీ దేవుళ్ళు అంటే మీకు అంత కోపం వచ్చేది, మరి యేసుక్రీస్తుని ఎంత మాట నేను ఏం చేయాలి చెప్పండి? హిందూ సమాజం న్యాయంగా అడుగుతున్నాను, హిందూ సమాజాన్ని అడుగుతున్నాను, వీడు ఎలాగ అన్నందుకు ఏం చేయాలి చెప్పండి? అభినయ దర్శనం లాంటి తప్పు చేస్తే నేనే వ్యతిరేకించాను, వీడియో పెట్టాను చూడండి కావాలంటే. అలాంటి ఎవడైనా అరెస్ట్ చేయండి, తప్పు లేదు. మరి ఎందుకు ఇలా కొమ్ము కాస్తాను? ఇదేం ధర్మం? తప్పు చేసిన కొమ్ము కాయడం మీ ధర్మమా? తప్పు చేస్తే తప్పు అని చెప్పడం క్రైస్తవ ధర్మం. నేను ధైర్యంగా చెప్తున్నాను ఈ మాట. దట్ ఈస్ క్రిస్టియన్. మీరు చెప్పగలరా? తప్పు చేస్తాను రాధా మనోహర్ని వెనకేసుకుని వచ్చి ఇది ధర్మం అంటున్నారు. ఇది ధర్మం అధర్మమో మీకే తెలుసు. అమాయక హైందవ సోదరులు చూడండి ఈ యొక్క దురాగతాన్ని, చూడండి ఈ అన్యాయాన్ని, చూడండి ఈ యొక్క భయంకర పరిస్థితుల్ని. సెక్యులరిజం అంటే సెక్యులర్లు కుక్కలంటాడు. సెక్యులర్ గా అంటే అందరినీ సమానంగా చూడడం కుక్కలంటాడు. మరి ఈ నీతి లేని కుక్క, ఈ నియమం లేని కుక్క, ఈ బుద్ధి లేని కుక్క మాట్లాడిన మాట విన్నారు కదా యేసుక్రీస్తు మీద. ఏమనాలండి? ఏం చేయాలండి ఆలోచించండి. నేను అంతకంటే ఎక్కువ మాట్లాడిన ఇది 1 వీడియో. తర్వాత ఎవరెవరు ఉన్నారు వీడి మీద కానీ చర్యలు తీసుకోకపోతే అన్న మాటలు అన్నిటికీ కూడా తప్పకుండా నేను కౌంటర్ చేస్తాను. తప్పకుండా. రేపు పొద్దున్న నన్ను అన్నాడు హనీ జాన్సన్ ఇలా మాట్లాడారని మీరంటే దానికి కారణం రాధా మనోహరే. మరలా చెప్తున్నాను, నేను కామయ్యని ఏమీ మాట్లాడట్లేదు, సైలెంట్ గా ఉన్నాను. మరలా రెచ్చగొట్టి మాట్లాడించేటట్టుగా మరలా మరి వాటి కౌంటర్ చేసేటట్టుగా తిరిగి మాట్లాడేటట్టుగా చేసింది రాధా మనోహరే. నేను ఏ వీడియోలు పెట్టినా కారణం రాధా మనోహరే. ఆ వీడియోలకి నాకు ఏ సంబంధం లేదు. మరి పెడుతున్న వీడియోలు రాధా మనోహర్ అన్న మాటలనే కౌంటర్ చేస్తూ పెడతాను, మీ గ్రంథాల్లో ఉన్నవి చూపిస్తాను, మీ ఇష్టం. మరి తర్వాత న్యాయబద్ధంగా మనం మాట్లాడుకుందాం. బైబిల్లో లేని మాట మాట్లాడాడు, ప్యాంతరకు పుట్టాడు అని. కానీ సనాతన గ్రంథాల్లో ఉన్న మాటలే మాట్లాడతాను, ఎవడికి పుట్టాడని. తర్వాత చూసుకుందాం. మరి మీ అందరూ రెడీగా ఉంటే చాలా సంతోషం. పోలీసు వారికి నా వినమ్రంగా వినతి మరొక్కసారి ఏంటో తెలుసా? మీరు వాడిని అరెస్ట్ చేయండి దయతో. అలాగే రాజకీయ నాయకులకి నా వినతి, వాడి మీద కేసు పెట్టండి, కేసు నమోదయ్యేలాగా వాడిని అరెస్ట్ చేయండి. ప్రజలకి నా వినతి, ఇలాంటి వెధవని తన్ని తోయండి. హిందూ సమాజానికి నా వినతి, ఇలాంటి వెధవని మీలోంచి వెలివేయండి. క్రైస్తవ సమాజానికి నా వినతి, ఇలాంటి వెధవల కోసం మన అందరూ ఒక్కటే ముందుకు రావాలని. దేవుడి చిత్తమైతే మరొక అంశంతో మీ ముందుకు వస్తాను. దేవుడు మీ అందరిని దీవించును గాక. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ.